తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు కూడా సెన్సేషనల్ లేదంటేనే అది పెద్ద సెన్సేషనల్, అటువంటి పరిస్థితి అనమాట. సో ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే రెండు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఏదైతే పరకామణి దాంట్లో ఏదైతే స్వామివారి సొమ్ముకు సంబంధించిన చోరీ జరిగింది కదా, రవికుమార్ అనే ఎంప్లాయ్. సో దీనికి సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్లు విసురుతా ఉన్నారనమాట. ఏంటి అంటే నేను పేక్ కోసుకుంటాను అది ఇది అని చెప్పేసి ఈ అంశం. ఆ తదుపరి రాజకీయాల్లో ప్రకంపనలు. వైఎస్ భారతి గారు డైరెక్ట్గా రాజకీయ ఆగ్రహం చేయబోతున్నారు అన్నట్లుగా టాక్ నడుస్తూ ఉంది. ప్రధానంగా ఈ రెండు అంశాలపైన చర్చించడానికి మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి మొప్ప అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్ ముందుగా స్వామివారి దేవస్థానంలో పరకామణికి సంబంధించి అది భక్తుల పాపం వాళ్ళు ఎంతో భక్తితో స్వామివారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. సో అది లెక్కేసే దగ్గర కూడా ఈ విధమైన స్కామ్లు అంటే ఇది మహాపాపం వాస్తవం చెప్పాలంటే. దీనికి సంబంధించి కూడా రాజకీయకరంగా కొన్ని వ్యాఖ్యలు జరుగుతున్నాయంటే ఇది ఎంత దురదృష్టకరం చెప్పండి. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి అంటే వైసీపీ నాయకుడు కాదండి, మాజీ టీటీడీ చైర్మన్ ఆయన. సో ఎంతో పవిత్రమైన ఆ పదవిని చేసిన వ్యక్తి నిన్న ఒక సెన్సేషనల్ కామెంట్ అని అనుకోవాలి, నా పేక్ కోసుకుంటాను అవసరమైతే. దీనిపైన మీ స్పందన ఏంటండి? ముందుగా ఈ దేవదేవుడికి సంబంధించి వివాదాలు అనేవి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దీని గురించి చెప్తా ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి మీరు చెప్పారు, 2 పర్యాయాలు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలికి ఆయన అధ్యక్షుడిగా పనిచేయటం జరిగింది. 3 పర్యాయాలు సభ్యుడిగా చేశాడు పాలక మండలిలో, 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేశాడు తిరుపతికి. అవును, సహజంగానే దేవుడు అంటే భక్తి కానీ భయం కానీ ఉండాలి. అవును, అవి రెండూ లేని వ్యక్తి కరుణాకర్ రెడ్డి. గతంలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, నల్లరాయి అని చెప్పని ఇదే దేవదేవుడి గురించి అతను మాట్లాడిన విధానం కావచ్చు, వాళ్ళ అన్నయ్య మాట్లాడిన విధానం కావచ్చు, వీళ్ళిద్దరూ రాసిన ఆర్టికల్స్ మీరు ఒకసారి చదవండి. హిందూ మతం మీద, దేవుళ్ళ మీద వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ చదవండి. వాళ్ళు ఈరోజు చెప్తున్నాడు కదా, నేను సనాతన ధర్మానికి దాని పునరుద్ధరణ కోసం దానికోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాను. నేను హిందువుల కోసం హిందూ ధర్మ పరిరక్షకుడిగా నేను ముందుండి ఆ దేవదేవుడు భక్తునిగా ఆ దేవదేవుడికి సేవకుడిగా ఇది నా బాధ్యత అని చెబుతున్నాడు. చూడండి కరుణాకర్ రెడ్డి. దెయ్యాలు వేదాలు వల్లించిన సందంగా ఉంది. ఆయన వయసు ఎంతండి? ఆయన వయసు 60 సంవత్సరాలు చిల్లర. ఇప్పుడు 60 సంవత్సరాల ముందు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు నుంచి ఇంకెంత శేష జీవితం ఉందని చెప్పేసి ఇప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడతారన్నారు. దానికంటే ముందు ఆయన పూర్వాపరాలు చెప్తాను నేను. ఆయన ఈరోజు మొట్టమొదటగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ కాంగ్రెస్ వ్యక్తులకి కన్నుపడని విధంగా మొట్టమొదటి దేవస్థానం మీద కన్నుబడి ఆ దేవదేవుడి ఆస్తుల మీద ఆ కొండల మీద కన్నుపడి బహిరంగంగా మాట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి. ముఖ్యమంత్రిగా శాసనసభలోనే మాట్లాడాడు కదా, 2 కొండలు చాలు దేవదేవుడికి అని చెప్పాను. అప్పుడే ఇతన్ని నియమించడం కూడా జరిగింది ఆయన. ఎందుకంటే ఒక పథకం ప్రకారం 2004లోనే బీజం పడింది. తిరుమల వెంకన్న స్వామికి, ఆపద ముక్కుల వాడికి, అనాథ రక్షకుడికి, ఆ దేవదేవుడికి అపచారం చెయ్యాలని, భక్తులను రానియకుండా చెయ్యాలని ఆ రోజే అంకురార్పణ జరిగింది. ఆ అంకురార్పణలో పుట్టినటువంటి వ్యక్తే కరుణాకర్ రెడ్డి. నిజంగా మిగిలిన వాళ్ళు చాలా మంది చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇలాంటివి చేయలేదు కదా అక్కడ. మరి ఇతను ఎందుకు నియమించాడు? కారణం కూడా అది. దీంతో పాటు నిన్న మాట్లాడిన మాటలు ఒకసారి కనుక చూసుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, భాష మీద అద్భుతమైన పట్టున్న వ్యక్తి, భాషా ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడతాడు. తెలుగు ఉచ్చారణలో స్పష్టంగా, నిదానంగా, తోట్రుపాటు లేకుండా ఒక అంటే ఆధ్యాత్మికంగా మాట్లాడే వాళ్ళ విధంగా తర్ఫీదు పొందిన వ్యక్తి ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఆ విధంగా నేను మాట్లాడిన దాంట్లో మీకు ఒక విషయం చెప్తాను. ఈ రవికుమార్ అనే వ్యక్తి 2003లో
ఆ పరకాయం అనే దానికి సంబంధించి నియమించబడ్డాడు 2003. అవును. అంటే 22 సంవత్సరాలు, అంటే అతను తొలగించింది 2023 అనుకోండి. 2003లో 20 సంవత్సరాలు దాంట్లో పనిచేశాడు. అవును. మాట్లాడుతూ అప్పుడు నియమించారు. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశాడు, ఎప్పుడన్నా పట్టుకున్నారా అని మాట్లాడాడు. ఈయన నేను తలగోసుకుంటాను అంటున్నాడు. అంటే ఇతను తల లేదని దాన్ని బట్టి నాకు అర్థమైపోతా ఉంది. లేని తలని ఎలా కోసుకుంటాడు? తలని కాదు కానీ దాంట్లో కొంచెం బ్రెయిన్ ఫంక్షనింగ్ గురించి ఏమో బహుశా. ఇప్పుడు ఎందుకంటే 2003లో అతను నియమించడం కూడా జరిగింది. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అవును. 2009 సెప్టెంబర్ వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, తర్వాత రోసియా చేశాడు. అవును. తర్వాత చేసిన 2014లో కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది. కరెక్ట్. 5 సంవత్సరాలు. అవును. ఆ తర్వాత మీరే వెలగబెట్టారు కదా, మళ్ళీ నువ్వు కూడా అయ్యావుగా. అంతకుముందు నువ్వు చేసావు, అవును, తర్వాత నువ్వు చేసావు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి గారిని 2 సార్లు నియమించడం కూడా జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అనే దానికంటే కూడా కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఎక్కువ సంవత్సరాలు చేశాడు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అతను ఒక పథకం ప్రకారం హిందూ ధర్మాన్ని మొట్టమొదటి నుంచి కూడా తెలివిగా అక్కడ ఎవరన్నా ఏదైనా జరిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నట్టుగా, అంటే తప్పు చేసిన వాళ్ళకి మద్దతు తెలుపునట్టుగా మాట్లాడుతూ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆయన రమా దీక్షితులు గారి గురించి ఆ రోజు ఇతను వెళ్ళి ఏదో చూడడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇదే రమా దీక్షితులు గారు ఈ రోజు బిఆర్ నాయుడు గారి దగ్గరికి, చైర్మన్ గారి దగ్గరికి వచ్చేసి ఆ రోజు పింక్ డైమండ్ గురించి నన్ను ఒత్తిడి చేసి భయపెట్టి నా చేత చెప్పించారు. నేను దాని గురించి పాప ప్రక్షాళన నిమిత్తం నేను ఎక్కడికి వచ్చైనా దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని మనవన్న తీసుకొని స్వయంగా చెప్పారని మొన్న బిఆర్ నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. ఆ పింక్ డైమండ్ కు సంబంధించి మనం గనక కూలంకుషంగా తీసుకుంటా ఉంటే మైసూర్ మహారాజా వారు ఇచ్చినటువంటిది ఆ హారంలో దాన్ని అది కింద పడి పగిలిపోయిన సందర్భంగా అవన్నీ ముక్కలన్నింటినీ చేర్చి ఓ దాంట్లో పెట్టేసి దాన్ని భద్రపరిచి రిజిస్టర్ లో కూడా రాశారు. మరి ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు వేరే దేశంలో వేలంలో అమ్మేశారు 300 కోట్ల రూపాయలకి. ఈ ప్రచారం చేసింది ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ చేయించింది ఎవరు? వాళ్ళకు మద్దతు తెలిపింది నువ్వు కాదా? అవును. ఈ రోజు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మాన్ని గురించి, లేకపోతే హిందువుల గురించి, ఆ దేవదేవుడు భక్తుల గురించి, లేకపోతే తిరుమలకు వచ్చే భక్తుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావే. ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? దాని గురించి ఎప్పుడు మాట్లాడావు నువ్వు బయటకు వచ్చి? ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? ఇవన్నీ తీసి పక్కన పెడదాం. ఒక ముఖ్యమంత్రిగా ఆ దేవదేవుడికి పట్టు వస్త్రాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పుడు సతీ సమేతంగా రావాలని హిందువుగా పుట్టిన నీకు తెలియదా? నువ్వు నిజంగా హిందువు అయితే అది ఏనాడైనా సరే నువ్వు రాజశేఖర రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రశ్నించావా? దేవదేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప దేవదేవుడిని నీ ఇంటి ముందు సెట్ వేయించుకుంటావా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి దంపతులు నువ్వేమన్నా ప్రశ్నించావా? అవన్నీ జరిగాయి కదండి. అంత అతను మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడతారు దానికి సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని మొదలు పెట్టారు కదా. మొట్టమొదటి ఆయన మాట్లాడిన మాట. దానికి సంబంధించి బిఆర్ నాయుడు గారిని నియమించాలనుకున్నప్పుడే వీళ్ళకి తడారిపోయింది. కారణం ఏందయ్యా అంటే అక్కడ లోకల్ బిఆర్ నాయుడు గారు తిరుమల గురించి, తిరుపతి గురించి అణువణువు తెలిసిన వ్యక్తి. రెండోది ఆయన చేతిలో ప్రసార మాధ్యమం అనేది ఒకటి ఉంది. రెండోది మొండివాడు, గట్టివాడు, ఎవరికి భయపడనటువంటి వ్యక్తి, ఆ దేవదేవుడికి భక్తుడు. కాబట్టి ప్రక్షాళన చేయాలని వస్తున్నాడు. పాప పరిహారం, ఇది చేసిన తప్పుల్ని బయట పెట్టి సంస్కరణలు తీసుకురావాలని తీసుకొస్తున్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు. ఆయన నియమిస్తే మన బండారం మొత్తం బయటకు వస్తుంది. మనం చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఆ వ్యక్తిని నియమించకూడదు అని చెప్పని మొట్టమొదటి వాళ్ళ ప్రసార మాధ్యమంలో, వాళ్ళ పత్రికలో పుంకాలుగా రాసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇతనే సమర్థుడు, ఇతనైతే తప్ప ఇలా తాట తీయడు. చంద్రబాబు నాయుడు గారు తొలి భక్తుడు కాబట్టి ఆ దేవదేవుడికి ఈయన తీసుకుని వచ్చి నియమించడం కూడా జరిగింది.
రైట్. నియమించిన కానించి అక్కడ ఏమేమి జరిగినాయి, ఏవి తప్పులు జరిగినాయి, మామూలుగా ప్రసాదాల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, దినుసుల్లో నాసిరకం దినుసుల్లో, వీటన్నిటికి కూడా మనం పవిత్రంగా పూజించుకునే గోమాతల్ని వాటికి పెట్టే దానాలో నాసిరకం దాణా పెట్టి వాటి చావుకి కారకుడైన వ్యక్తులు కరుణాకర్ రెడ్డి కాదా, అతని బంధువు కాదా అక్కడ పర్యవేక్షణలో ఉంది, దానికి ఇతను సమాధానం చెప్పగలడా? ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినవన్నీ బయటికి తీసుకొస్తున్నారన్న ఉద్దేశంతో ఈరోజు మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం రోజు మామూలుగా అత్యుత్సాహం కొద్దీ, అది కూడా తప్పడుతున్నాను నేను, అత్యుత్సాహం కొద్దీ వాళ్ళు TV5లో పనిచేసే వ్యక్తితో పాటు సాక్షిలో పనిచేసే వ్యక్తులు అందరూ అక్కడ ఉన్నప్పుడు TV5లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నాయుడు, అతను స్కూటరు మోటార్ సైకిల్ తాళాన్ని వేసిన తాళానికి, సింహద్వారానికి ప్రధాన ద్వారానికి వేసిన తాళానికి సంబంధించి అతను చూపించినప్పుడు అది ఏ తాళం కూడా తెలియని విధంగా 2 సార్లు ఆ పాలక మండలికి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి ఆ తాళాలు చైర్మన్ దగ్గర కానీ మిగిలిన వాళ్ళ దగ్గర కానీ ఉండవని, సిబ్బంది దగ్గరే మాత్రం ఉంటాయనే అవగాహన లేదా? అంతని తెలియని అమ్మాయి కూడా, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి 15 రోజులకి ఏదో కొత్త అంశాన్ని తీసుకుని వచ్చి తిరుమల తిరుపతిని వివాదాల్లో నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఇతను కాదా? సో ఇప్పుడైతే టీటీడీ బోర్డు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిన్న ఆయన చేసిన కామెంట్స్ పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మొన్నటి నుంచే దీని గురించి ఆయన మీద కేసు పెట్టారు. దానికి సంబంధించినంత వరకు మన తాకీదులు వెళ్ళిని ఒకసారి విచారణకు వచ్చాడు, మళ్ళీ తర్వాత పిలుస్తారు. అది సంతృప్తికరంగా జరగలేదు. మహావిష్ణువు విగ్రహం అని చెప్పని ఆ రోజు అతను చేసిన హడావుడికి సంబంధించింది కూడా మన వీళ్ళు బయటపెట్టడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు జరిగిన అన్ని అంశాల మీద అతను పెట్టేసి ఇప్పటికే ఆలస్యం చేశారు. నిస్సందేహంగా చెప్తున్నాను, ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి పాలక మండలి అతను ట్రాప్ లోకి తీసుకెళ్లాడు. ప్రసాద్ గారు ఇది గమనించండి. ఎందుకంటే నిత్యం అతను దాని గురించి మాట్లాడుతున్నా కూడా ఇన్నాళ్ళు అతను ఉపేక్షించటం ప్రభుత్వం చేసినటువంటి ఉదాసీనత వైఖరి అని చెప్పి అయితే నేను భావిస్తున్నా. రైట్. ఇప్పుడు ఈ పాటికే అతని మీద చర్యలు తీసుకోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇన్ని అబద్ధ ప్రచారాలు చూస్తున్నప్పుడు, రిపీటెడ్ జరుగుతా ఉన్నప్పుడు దాని మీద చూసుకోవాలి కదా. ఈ రోజు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత లడ్డులో ఎంత నాణ్యత కనపడతా ఉంది, ఈ రోజు ప్రసాదాల్లో ఎంత నాణ్యత కనపడతా ఉంది, పైన ఎంత పరిశుభ్రంగా ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా భక్తుల దృష్టిలో పెట్టుకుంటే మొన్నటిదాకా 60,000 మంది 65,000 మంది వచ్చేసాట ఈ రోజు 80,000 మంది భక్తులు వస్తున్నా కూడా ఆ రోజు 36 గంటలు 48 గంటలు పట్టేది దేవదేవుని దర్శనం చేసుకోవడానికి. కానీ ఈ రోజు ఇంతమంది వస్తున్నా కూడా 13 గంటల లోపే వాళ్ళకి దర్శన భాగ్యం జరుగుతా ఉంది. సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు మంచినీళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, పసిపిల్లల పాలు కావచ్చు, ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినంత వరకు ఈ రోజు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినటువంటి నిత్యాన్నదానం, అవును, ఉచితంగా నిత్యాన్నదానం కార్యక్రమం నాకు బాగా గుర్తు. ఆ రోజు కనుక దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చే మామూలు ఉండేది కాదు. దర్శనం నుంచి బయటకు వచ్చే భక్తులకి టోకెన్లు ఇచ్చేవాళ్ళు. ఆ టోకెన్లో కూడా రోజుకు ఒక రంగు ఉండేది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న రేపు రాకూడదన్న ఉద్దేశంతో రోజుకు ఒక రంగు ఉండేది. అట్లా వెళ్ళి దర్శనం అయిన వాళ్ళు వెళ్ళి ఉచితంగా భోజనం చేసి వచ్చేవాళ్ళు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం విస్తృతంగా తీసుకుని వెళ్ళారు. ఈ రోజు టోకెన్లతో సంబంధం లేకుండా ఎవరైనా అక్కడికి సందర్శకులు అందరూ వచ్చి భోజనం చేసుకోవచ్చు. ఆ కార్యక్రమంలో భాగంగా దాన్ని ఎంత నాసిరకంగా ఎంత దరిద్రంగా తయారు చేశారు గతంలో. అవును. ఈ రోజు మళ్ళీ నాణ్యత పెంచడమే కాకుండా మళ్ళీ వడనే దాన్ని ఏర్పాటు చేసేసి ప్రతి వారానికి ఒకసారి బిఆర్ నాయుడు గారు వెళ్ళి పర్యవేక్షణ చేస్తూ, అలాగే భక్తుల దగ్గరికి వెళ్ళేసి క్యూ లైన్ లోకి వెళ్ళేసి ఏంటి వాళ్ళకి ఏమైనా అసౌకర్యంగా ఉందా, ఇంకేమైనా మెరుగైన సౌకర్యాలు కావాలని చెప్పని పరిశీలిస్తూ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి జరిగినటువంటి అపచారాలని వాళ్ళు ఎత్తి చూపుతూ బయటకు తీసుకొస్తూ ఈ రోజు ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఆ దేవదేవుడి పక్కన శ్రీరాముడి విగ్రహం ఉంది, రాముల వారి విగ్రహం ఉంది. దానికి సంబంధించినటువంటి 2 ఏళ్లకు సంబంధించి అరిగిపోయి ఉంటే దాన్ని సంప్రోక్షణ చేయాల్సిన కార్యక్రమం వీళ్ళు చెయ్యకపోతే
బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ 2 బంగారు తొడుగులు తొడిగి దాన్ని చేయాల్సిన కార్యక్రమం అంతా చేశాడు. వీటన్నిటికంటే ఇంకో మహా అపచారం ఏందయ్యా అంటే, ఘోరాతి ఘోరమైనది ఏందంటే, మామూలుగా గర్భగుడిలో శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఎవరుంటారు ఆ సమయంలో? ఈవో గారు, అధికారులు, ఈ పాలక మండలి వీళ్ళు మాత్రమే ఉండాలి. కరుణాకర్ రెడ్డి కొడుకుని ఎలా చేస్తాడు? ఆయనకేం సంబంధం? ఆయనకేం పదవి అసలు లేదు కదా. అంటే నువ్వు ఎన్ని అపచారాలు చేశావు, నీ కుటుంబ సభ్యులకు కావచ్చు, నువ్వు కావచ్చు. వీటితో పాటు ఒకేపిన రోజా, ఒకేపిన పెద్దిరెడ్డి, ఒకేపిన చివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒకేపిన కరుణాకర్ రెడ్డి, ఇంకొకరు వేరే వాళ్ళు నీకు దర్శనానికి సంబంధించినటువంటి ఎన్ని టిక్కెట్లు ఎన్ని వేలకి ఎన్ని లక్షలకి అమ్మారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. అవును. ఒక్కొక్కళ్ళు నువ్వు ఉండగా వేల టిక్కెట్లు నువ్వు అమ్మిన ఉదంతాలు కూడా బయటకు వస్తానే ఉన్నాయి కదా. పర్యాటకానికి సంబంధించి 500 రూపాయల టికెట్ పెట్టి 5,500 అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా రోజా. అంటే నీకు దేవదేవుణ్ణి భక్తి కోసం వచ్చే వాళ్ళని చూస్తున్నావు, అది టూరిస్ట్ ప్లేస్ చేయాలని చూసారా మీరు? వ్యాపారం కేంద్రంగా మార్చాలని ప్రయత్నించారు కదా. ఇవన్నీ వెలికి తీస్తాడు సమర్థుడు. పట్టిన బొట్టు వదలడనే కదా బిఆర్ నాయుడు గారిని నియమించకుండా మీరు అడ్డుపడింది. ఈ రోజు వచ్చిన తర్వాత నిస్సందేహంగా మన చాలా బాధపడిపోతా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎవరైనా చైర్మన్లు ఇలాంటి భాష వాడారా, వ్యక్తిగత పదజాలాన్ని ఉపయోగించారా అని చెప్పని బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడాడు. ఎవరిని మాట్లాడలేదు, నిన్నెందుకు మాట్లాడాడు? నీ హయాంలోనే జరిగిన అన్యాయాలు అక్రమాలన్నీ వెలుగుదీస్తున్నారనే కదా. ఇప్పుడు ఆ రవికుమార్ అనే అతన్ని ఆస్తుల్ని మేము రాయించుకున్నాము అని చెప్పని దేవదేవుడికి రాయించాను అని చెప్పి నువ్వు చెబుతున్నావు. ఇంతవరకు పట్టుకున్నారని నువ్వు చెప్పావు. పట్టుకుంటే శిక్ష చేయాల్సింది ఎవరు? అంతే కదా. విచారించాల్సింది ఎవరు? విజిలెన్స్ వాళ్ళు. అవును. దాన్ని ఆధారాలు తీసుకొచ్చి కోర్టులో ఇవ్వాల్సింది ఎవరు? వాళ్ళు. దాన్ని పట్టుకొని కదా కోర్టు తీర్పు ఇవ్వాల్సింది. ఈ రోజు కోర్టు మట్టికాయలు ఎందుకు వేసింది? మీరెవరు? మీ పరిధి ఏంటి? దేవుడు సంబంధించినటువంటి ఆస్తుల్ని కైంకర్యం చేసిన వాళ్ళని మీరెవరు సెటిల్మెంట్ చేయడానికి? దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? ఈ రోజు అతను సంబంధించిన ఆస్తుల గురించి మీరు చెబుతున్నారు. ఎప్పుడో 2003లో అతను నియామకం జరిగితే ఎప్పటి నుంచో అతను చేస్తా ఉంటే నీ హయాంలో దొరికాడు. అవును. నీకంటే ముందే నువ్వు అని చెప్పి నువ్వు చెబుతున్నావు. ఉండవా లేవు అని చెప్పి వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు, అది వేరే విషయం. అతను ఇన్ని తప్పులు చేస్తుంటా ఉంటే ఈ రోజు పట్టుకున్నారు కాబట్టి అతన్ని రక్షించాలంటే ఇప్పుడు దేవదేవుడికి ఇలాంటివి జరిగితే ఏ దేవుడికైనా సరే మాన్యాల గురించి ఇలాంటివి జరిగితే బయట ఎక్కడన్నా సెటిల్మెంట్ జరిగినట్టు భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? అదే దానికి అసలు ఒప్పుకుంటారా? లోక్ అదాలత్ లో సెటిల్ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఏ కోణంతో చేస్తారు? వాళ్ళు వచ్చి మాకు క్షమాపణ మేము చెబుతున్నాము, తప్పైపోయిందంటే క్షమించి వదిలేస్తారా? అలాంటిది కాదు కదా. అదే చిన్న ఇన్సిడెంట్, ఏదో పొరపాటు నా చేయి తగిలింది కాలు తగిలింది అని అంటానికి అందుట్లో మీ పాత్ర ఉందా కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని అతని ఆస్తులు కూడా మీరు రాయించుకున్నారనే అభియోగం ఈ రోజు బయటకు వస్తుంది కాబట్టి రేపు దానికి సిబిఐ విచారణ చేయాలా? దానికి మీ యొక్క లోక్సభ సభ్యుడు మద్దతుగా ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రి గారికి, వీళ్ళందరికీ ప్రధాన న్యాయమూర్తి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు సంధిస్తాడు. సిబిఐ ఎంక్వైరీ చేయాలట. ఏం జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ జరిగితే? ఇక్కడ సమర్థులు లేరా? పోలీసులు లేరా? సిబిఐ ఎంక్వైరీ అయితే డిలే అవుతుంది. వాళ్ళకి కావాల్సినట్టుగా అదే కదా. కాబట్టి నీ ఆటలు సాగు, నువ్వు అనుకున్నట్టే జరగదు, నీకు తలకాయ లేదని చెప్పని జనమందరం నిర్ధారణకు వచ్చారు. కాబట్టి నువ్వు నరుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు ఒక రాజకీయ ఎజెండా తోటి ఇలాంటి కార్యక్రమం ఎంచుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నువ్వు చేస్తున్నావు అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. అందుట్లో నీ స్వార్థ ప్రయోజనం కూడా ఉంది. నువ్వు నిత్యం ప్రజల్లో, నీ ప్రాంత ప్రజల్లో నేను మర్చిపోతారని నీ ఉనికి కోసం చేస్తున్నావు అనేది అర్థమైపోతా ఉంది. ఇప్పటితోటి నువ్వు వదిలిపెట్టవు, నిన్ను వీళ్ళు వదిలిపెట్టరు. రైట్. ఇక దాని తర్వాత ఇటీవల రాజకీయ సెన్సేషన్ ఏంటి అంటే వైసీపీలోకి వైఎస్ భారతి గారు డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే ఇటీవల కథనాలు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. సో ఏంటి సడన్ గా డెసిషన్ ఎందుకు తీసుకుని ఉంటారు? నిజమేనంటారా? దీనికంటే కూడా ఈరోజు ప్రత్యేకమైన రోజు ఉంది. హైటెక్ సిటీకి సంబంధించి వాజ్పేయి గారి చేత ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేయించిన సందర్భం, శంకుస్థాపన జరిగిన సందర్భం ఇదే తారీఖు నాడు. ఎప్పుడంటే 2000 ఎన్నో సంవత్సరం? ఇది ఎన్నో సంవత్సరం? అది 27 సంవత్సరాల క్రితం. 27 సంవత్సరాల క్రితం, 98లో. అలాగే ఇదే రోజు ఇంకా చాలా ప్రత్యేకమైన రోజు. సంబరాలు చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎందుకో చెప్పండి.
జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద విడుదలై 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తయిపోయిన సందర్భం. ఓహో. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కాదు, ఏ సామాన్యుడికి కూడా 12 సంవత్సరాలు బెయిల్ మీద బయటుండి ప్రతిపక్ష నేత అలాగే మామూలుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేడు. 12 సంవత్సరాలు బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి లేడు. కాబట్టి వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కూడా గమనించుకో. అందుకని ఈ 2 ప్రత్యేకమైన రోజులు. రెండోది, ఇప్పుడు మీరు అన్నారు భారతీ గురించి. భారతీ రెడ్డి ఇప్పుడు ఆయన సతీమణి భారతీ రెడ్డి గారి గురించి మీరు అడిగారు. ఆమె ఆ రాజకీయ అరంగేటం జరగబోతుందా? నాకు తెలిసి 2019 నుంచే రాజకీయాలు అలాగే వాళ్ళ అధికారుల యొక్క పర్యవేక్షణ, జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలా వెళ్ళాలి, ఏమేం చేయాలి, చెట్లు ఎక్కడిని కొట్టేయాలి, పరదాలు ఎట్లా కట్టాలి అని చెప్పని సంపూర్ణంగా డిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డిని పరదాలు చాటును నిలబెట్టినటువంటి వ్యక్తి భారతీ రెడ్డి అని నేను అంటాను. అవునా? ఎలా సార్? ఎలా అంటే మీరు ఎట్లా చెప్పగలరు అంటున్నాను నేను. ఇది మీరు ఎట్లా చెప్పగలరు? నాకు తెలిసిన సోర్స్ నేను చెబుతున్నాను. ఓకే, అదే ఇది వాళ్ళ శ్రేణుల ద్వారా నాకు అందిన ఉప్పు. చాలా ముఖ్యమైన వాళ్ళ ద్వారా నాకు అందిన ఉప్పు నేను మీకు చెబుతున్నాను. రైట్. సో ఇప్పుడు ఆ పరదాలు, చెట్లు కొట్టేయటాలు, బ్యారికేడ్లు పెట్టడాలు ఇవన్నీ కూడా భారతి గారు ఎంట్రీ అయిన తర్వాత అంటారా? నిస్సందేహంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకతలికి జగన్మోహన్ రెడ్డికి కానీ భారతీ రెడ్డికి కానీ రాజశేఖర రెడ్డి కావాలి. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేశాడు, కొంత చరిష్మా ఉంది రాజకీయంగా. దాన్ని మనం ఉపయోగించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు అని చెప్పి ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయనకి ఎలివేషన్ తో పాటు ఆయనతో పాటు ఈయనకి ఎలివేషన్ ఇచ్చారు. ఇటలీ తోటి పులివెందల జరుగుతున్నటువంటి పోరాటం, వార్, ఇటలీ వాళ్ళతోటి పులివెందల పౌరుషానికి జరుగుతున్నటువంటి వార్, దాన్ని ఎదుర్కో ఇటలీ ఉక్కు మహిళ లాంటి సోనియా గాంధీని పోరాడుతున్నటువంటి యోధుడు సింహం సింగిల్ గా వస్తుంది. ఇలాంటి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ రాజశేఖర రెడ్డి వారసుడిగా చిత్రీకరించడం కోసం వాళ్ళు ప్రయత్నించారు, విజయం సాధించారు. మరి సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి పదే గ్రామ స్థాయి నాయకుడి నుంచి మంత్రుల దాకా అందరూ ఇదే పదాన్ని ఉపయోగించారు కదా, కొన్ని వేల సార్లు, లక్షల సార్లు. మరి అసెంబ్లీకి రాలేకపోతున్నాడే 11 మంది ఉంటే. ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ ప్రతాపం? ప్రెస్ మీట్లు పెడుతున్నాంగా. ప్రెస్ మీట్లు పెడితే సరిపోతుందా? ఎందుకు సరిపోదండి? అటువంటి ప్రెస్ మీట్లలోనా మాకు ప్రతిపక్షం ఏమండి వస్తాం? ఆ తర్వాత ముఖ్యమంత్రి అడగరా? 39% వచ్చింది కదా, మీరు అడుగుతున్నారు కదా. 39% వచ్చింది మాకు, మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించరా, ఒకటే కదా ఉందా మేము. రేపొద్దు 39% ఓట్లు వచ్చినాయి కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళి నాకు 2 సంవత్సరాలు ఎందుకు ఇవ్వకూడదు? ఏమన్నా అవకాశం ఉంటే అది కూడా అడుగుతారు కదా. దీంట్లో మాత్రం పౌరుషం ఉంటది, సింహం అలా ప్రవర్తిస్తారు. కానీ వచ్చి ప్రజా సమస్యల గురించి, అసలు ఒక వ్యక్తిని శాసనసభ్యుడు అంటే ఏంటి, శాసనసభ్యుడి యొక్క అర్హతలు ఏంటి, ఎందుకు శాసనసభ్యుడి యొక్క విధి విధానాలు ఏంటి? ఆ నియోజకవర్గానికి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అండి. ఆ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? శాసనసభ్యుడు అంటే శాసనాలు చేసే వ్యక్తి. శాసనసభలో ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మౌలిక వసతులు రూపుదిద్దుకోవడం కోసం, శాంతి భద్రతలను కాపాడుకోవడం కోసం, పరిశ్రమలను తీసుకురావడం కోసం, సరికొత్తగా వీళ్ళు చేసేటువంటి శాసనాలకు సంబంధించి పాలు పంచుకొని దాంట్లో లోటుపాట్లు ఉంటే చెప్పి సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా ముందుకెళ్లే వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తి మనం గనక పంపిస్తే శాసనసభకి, మనకి మీరన్నట్టు మన నియోజకవర్గానికి కూడా మేలు జరిగిద్ది. రాష్ట్రంలో మనం కూడా ఒక భాగం కదా. శాసనసభ్యుడు అంటే ఏ పులివెందలకో లేకపోతే కుప్పానికో మంగళగిరికో పిఠాపురానికో కాదు. శాసనసభ్యుడు అంటే ఆంధ్ర రాష్ట్ర సభకి శాసనసభ్యుడు. అవును. దాని యొక్క పేరు వీటన్నిటిని మార్చేసి ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తున్నారు. అక్కడ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా పలా నియోజకవర్గానికి అనరుగా. శాసనసభలో మేము శాసనసభ్యుడిగా రాజ్యాంగానికి కట్టుబడి రాగద్వేషాలకు అతీతంగా అని చెప్పే కదా ప్రమాణ స్వీకారం చేస్తారు. అవును. అంటే రాష్ట్రంలో శాసనసభ్యుల్లో రాష్ట్రంలో భాగవతం. అవును.
వాళ్ళు రాష్ట్ర సమస్యలు ఏదొచ్చినా మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం ఇటు వచ్చేస్తాం ఒకసారి ఆ భారతి గారిని ఇక అది వస్తున్నా. ఇలా అనుకున్న దాంట్లో ఈ రోజు రాజశేఖర రెడ్డి లెగసీని కంటిన్యూ చేయడం కోసం చాలా మంది ఏమనుకున్నా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి సొంతం అనుకుంటున్నారు. కాదు, శివకుమార్ అతను అవును యువజన శ్రామిక రైతు పార్టీ, అవును, దాన్ని వైఎస్ఆర్ కలిసి వస్తుంది కాబట్టి ఆ పేరును పెట్టుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి కావడం కోసం రాజశేఖర రెడ్డి అవసరమైంది, రాజశేఖర రెడ్డి యొక్క పేరు ప్రఖ్యాతులు అవసరమైంది. మరి ఆ రోజు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు పాదయాత్ర భారతిరెడ్డి చేయలేదు కదా, షర్మిల చేశారు. ప్రచారం చేసింది ఎవరు? విజయలక్ష్మి గారు, షర్మిల, ఇద్దరు కలిసి చేశారు. తర్వాత 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, ఏం చెప్పారు? ఒక్క అవకాశం నా కొడుకు ఇవ్వండి, అవును, ఒక్క అవకాశం నా కొడుకు ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారిని మరిచిపోయే విధంగా పరిపాలన చేస్తాడు, ఒక్క అవకాశం ఇవ్వనన్నారు. ప్రజలు కూడా నమ్మారు. దాంతో పాటు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత కూడా అవును ఇతను కలిసి వచ్చింది. త్రిముఖ పోటీ జరిగింది. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి సతీమణి ఎక్కడ ఉన్నారు? ఎంత అగౌరవంగా ఆమెకి గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తొలగించారు. కుమార్తె షర్మిల ఎక్కడుంది? అంటే అధికారంలో వాళ్ళకు పాలు లేదు. ఒక పథకం ప్రకారం చక్కగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి పేరు మాత్రమే వైఎస్ఆర్ ఉండాల. రాజశేఖర రెడ్డి కుటుంబం వాళ్ళ రక్త సంబంధీకులు ఎవరు కూడా పార్టీలో ఏమన్నా స్థానం ఉందా నాకు చెప్పండి. లేదు. ఎవరు చేశారు ఇది? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి, ఆమె భర్త కాబట్టి, అవసరం కాబట్టి వెళ్ళిపోతా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళ పాలు లేదా దీంట్లో? వాళ్ళ శ్రమ లేదా? ఉంటుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? షర్మిల రాబోతుంది. ఎందుకు రాబోతుంది? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అవుతారనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కాబట్టి మళ్ళీ పులివెందల్లో షర్మిల కాకుండా భారతిరెడ్డి నిలబెట్టేసి శాసనసభకు పంపించాలని చెప్పని భావిస్తున్నారు అని చెప్పని అంటున్నారు. అసలు ఎందుకు రద్దు అవుతుంది సభ్యత్వం? ఒకటి, పాత కేసులకు సంబంధించి బెయిల్ రద్దు చేస్తే దానికి సంబంధించి జైలుకి వెళ్తే అప్పుడు రద్దు అవుతుంది, అదొక కారణం. రెండవది, శాసనసభకి రాకపోతే అనర్హత వేడిపడుతుంది. అంత పిచ్చా జగన్మోహన్ రెడ్డి? 59వ రోజు వెళ్తాడు, 58 రోజులు వెళ్తాడు, 60వ రోజు వెళ్తాడు, సంతకం పెట్టి వచ్చేస్తాడు. అప్పుడు బయట ఉంటే ఎట్లాగే మీరు అన్నట్టు జరుగుతుంది. ఒకవేళ అప్పుడే ఆ టైంలో లోపల ఉంటే ఏది? ఒకవేళ అప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు 58 రోజు 59 రోజు వెళ్ళటానికి ఇప్పుడు ఇట్లాగే బయట ఉన్నారు అనుకోండి, ఒక వెళ్తారు. ఆ సమయంలో కనుక ఒకవేళ అరెస్ట్ అయ్యే లోపల ఉంటే, ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఆ అవకాశం కనుక లేకపోతే ఎటు రద్దయిపోతుంది. అప్పుడు ఈవెన్ తీసుకురావాలనే ప్రపోజల్ వచ్చింది, దానివల్లే ముందుకు తీసుకొస్తున్నారని చెప్పని అంటున్నారు. నేనేమంటున్నానంటే అసలు ఇవేవి కావని మీరు చెప్తున్నారు, అంతే. కావు. రైట్. జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం లేదు ఈ పార్టీకి. రాజశేఖర రెడ్డి కొడుకుగా చూశారు, అతనిలా ఇతను పరిపాలించలేదు కాబట్టి, ఇతనికి అవకాశం లేదు కాబట్టి, నువ్వు వరకు చేసింది చాలు, నువ్వు ఇంటికాడ కూర్చో, నేను చూసుకుంటాను పార్టీని అని చెప్పిన ఆమె బయటకు వస్తుందనే అభిప్రాయం ఈ రోజు వ్యక్తమవుతుంది. నేను కూడా నమ్మటానికి కొన్ని అవకాశాలు నాకు కనపడుతున్నాయి. ఓకే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఇతను ఉన్నప్పుడు మామూలుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళెవరు కూడా దేవదేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో సతీ సమేతంగా అయితే వెళ్ళలేదు కదా, చేయలేదు. దానికంటే కూడా వెంకటేశ్వర నా దగ్గరికి రావాలని ఇంటి ముందు చెట్టు వచ్చేస్తున్నటువంటి వీరులు కదా వీళ్ళకే దక్కింది కదా. అవును. కాబట్టి ఇదన్నీ ఎవరి ప్రమేయంతో జరిగింది? ఆటోమేటిక్ గా భారతి గారు చేయించారనేది తాకుంది, అంతే కదా. ఇప్పుడు మీకు ఇంకో చిన్న 2 ఉదాహరణలు చెప్తాను. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని గురించి మాట్లాడాడు. రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి తెలుగు భాష మామూలుగా చదువులు దాన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాలు తీసుకొస్తున్నారన్న ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడినందుకు ఆయన చంపడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ విధంగా మాట్లాడితే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? అంటే ఊరుకున్నాడంటే దాని అర్థం ఏంటి? ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు మనిషి? అతను మాట్లాడుతున్నా అంటే దాని ఇండికేషన్ ఏ విధంగా వెళ్తుంది?
జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి కంటే మించిన వాడిని నేనని చెప్పి మాట్లాడినట్టే కదా. అంతే కదా మరి. మొన్న అవినాష్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే మనం అంత మంచిదని మాట్లాడాడు కదా మొన్నే. అంటే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చాడు, సందర్శకుడిగా వస్తున్నాడు, ఆయన గురించి అంత తక్కువ మాట్లాడితే అంతని మాట్లాడాడు కదా. జగన్మోహన్ రెడ్డిని అలా ధిక్కరించి మాట్లాడగలిగే ధైర్యం బాత్రూమ్ విషయం గుర్తొచ్చిన ఎవరికైనా ఉంటదా? ఎవరికైనా ఉంటదా? మరి ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు వీళ్ళు? సో ఇప్పుడు దీని అంతటికీ కర్త కర్మ క్రియ అన్ని కూడా మీరు చెప్తున్న దాని ప్రకారంగా భారతి గారు అంటారా? ఆమె చేయడం తప్పని నేను పట్టలేదు, ఎందుకంటే తప్పని అంటలేదు, కానీ ఆవిడ చేస్తున్నారు అంతే. జరుగుతున్నాయి అనేది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. నేను చెప్పిన ఉదంతాల్లో మీకు నచ్చకపోయినా లేకపోతే ఇది కాదని ఏమంటే మీరు చెప్పండి. ఫైనల్ ఒక మాట చెప్పండి. ఇటీవల ఈనాడికి లీగల్ నోటీసులు జారీ చేశారు మన భారతి గారు. మరి నారాసు రక్త చరిత్ర అని పెద్ద పెద్ద అక్షరాలతో సాక్షులు రాసినందుకు కానీ వీళ్ళు ఎందుకని అటువంటి యాక్షన్ తీసుకోలేదంటారు? శబాష్ భారతమ్మ, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను, ఇలా పిరిగితనానికి నొచ్చుకుంటున్నాను. ఓకే, ఒకటే మాట అంతే. ఈ విషయంలో వీళ్ళకంటే ఆమె బెటర్ అని చెప్పి అయితే నేను ఒప్పుకుంటున్నాను.